దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఆకాశం పైకి తిప్పగలిగే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో రుణస్థులై ఉన్నాను. దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 9 గంటలకు ముగిస్తానన్నారు కదా పాస్టర్ గారు. ఇంచుమించు సమయం చూస్తూ ఉన్నారు కొంతమంది. 9 లేదంటే 8:38 కావస్తుంది. ఇంకా సమయము తక్కువ ఉంది కాబట్టి పాస్టర్ గారు త్వరగా ముగించేస్తారు అని చాలామంది చాలా ఆతృతగా ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఏదేమైనా ప్రభు చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇందాక సిస్టర్ గారు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో తిరిగి రారు అని అంటున్న వారు అనేక మంది ఉన్నప్పటికైనా నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మీ నాన్నగారిని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ మాట ఇప్పుడు సాక్ష్యం చెప్పగానే రుజువైందా లేదా? హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు పాడుతూ నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. అంటే ఎక్కడైతే పడిపోయావో పడిపోయిన నీ స్థితిలో నువ్వు కృంగిపోతున్నప్పుడు ఆయన మరలా నిన్ను లేవనెత్తగలడు. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. కానీ ఏదేమైనా మనం అనుకున్నట్టుగా ప్రభు తీసుకొచ్చాడు గనక ఎప్పటి నుంచి కూడా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస లేదంటే రక్షణ సువార్త ఉపవాస పండుగలలో కూడికలలో 3వ రోజు ఆఖరి సభలో మనం ఉన్నాం. చెప్పండి హల్లెలూయా. ఆఖరి సభలో మనం ఉన్నాం కనుక కొద్ది విషయాలు దేవుని మాటలు మనం విందాం. మన ప్రభు ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. సమయాన్ని వృధా చేయకుండా త్వరగా వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ద బుక్ ఆఫ్ జోయల్, యోవేలు గ్రంథకర్త ద్వారా దేవత దేవుడు మాట్లాడుతూ వచ్చిన కొన్ని మాటలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగం. స్తోత్ర స్తోత్ర. చదవండి. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ 12, పేజీ నెంబర్ 753. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేడాకి మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. శబ్దం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన దేవత దేవుని హృదయపూర్వక వందనాలు. రెండవదిగా సంఘ కాపురిగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రేమరాజయ్య గారికి, వారి కుటుంబానికి, చేరుకూడి వచ్చిన సంఘబడులని మీ అందరికీ నా నిన్ను వందనాలు. అందరికీ వందనాలండి, అందరికి వందనాలండి. మీ పక్క ఉన్న వారిని పలకరించండి. ఎలా ఉన్నారు ఏంటి అడగండి. వందనాలు చెప్పండి, అడగండి. బాగున్నారా అని అడగండి, అడగండి. ఎన్ని రోజులైందో నిన్ను చూశాను అడగండి. అసలు నీ నవ్వు చూసి ఎన్ని రోజులైందనండి. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. మన ప్రభువు మనకు నవ్వు కలగజేసే దేవుడు. ఆమేన్. మనం ఏడుస్తుంటే ఇంకా ఏడువు అనేటువంటి వారు ఉన్నారేమో కానీ మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని పలకరించే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం దుఃఖపడడం దేవుని చిత్తం కాదు, మనం సంతోషపడడం దేవుని చిత్తం. హల్లెలూయా. ఒకవేళ ఏ దుఃఖమైనా సరే మనం దుఃఖిస్తూ ఉంటుంటే ఆ దుఃఖం ప్రభువుకి ఆనందం కలిగించేదిగా ఉండాలి తప్ప ప్రభువుని బాధపరిచేదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు చేసుకున్నాను ఈ భర్తను, ఎందుకు చేసుకున్నాను ఇటువంటి భార్యను, ఎన్నిసార్లు చెప్పినా కానీ నా మాట వినట్లేదు నా భర్త. త్రాగద్రా నాయన అంటే త్రాగుడికే బానిస అవుతూ ఉన్నాడు, జోదవద్రా నాయన అంటే జోదానికే బానిస అవుతూ ఉన్నాడు, అసలు తిరుగుపోతుగా ఉన్నద్రా అంటే తిరుగుపోతుగానే ఉంటూ ఉన్నాడు, అసలు ఎందుకు కట్టబట్టారో నాకు ఈ భర్తనని చాలామంది భార్యలు ఏడుస్తూ ఉంటారు. చాలామంది భర్తలు భార్యల గురించి ఏడుస్తూనే ఉంటారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కానీ ఏదేమైనా నీ ఎముక ఆ స్త్రీ గనక నా దేవుడు
ఎక్కడున్నటువంటి ఆ ఎముకను తీసుకొచ్చి నీలో జత చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి జత చేయబడినటువంటి ఎముక ఎప్పుడు కూడా భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, భర్తతో సమానంగా కలిసి బ్రతకాలి. హల్లెలూయా. ఓకే, మంచిది. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చే మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉందా. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన మాటలు ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. చదవండి. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 50వ మాటలో లేదంటే 50వ చరణంలో రాస్తూ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. బుక్ ఆఫ్ సమ్స్ చాప్టర్ నెంబర్ 119 వర్స్ 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం బ్రతకాలన్నా బ్రతికించేటువంటి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బ్రతికించేటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో ఆ వాక్యం మన జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. మన బాధలలో నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. మనల్ని పురుకొల్పుతుంది. హల్లెలూయా. మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. మనల్ని స్థిరముగా ఉంచుతుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విందాం. ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినగలిగితే మన జీవితాల్లో కార్యం సఫలం చేయటువంటి దేవుడు ఉండగా ఏ ఒక్కరు కూడా ఏ కార్యాన్ని మన జీవితాల్లో చేయకుండా ఆపలేరు. హల్లెలూయా. మన సంఘం గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ, మన జీవితం గురించి కానీ, వ్యక్తిగతంగా మనం ఎంతగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నామో, గోజారుతూ ఉన్నామో, లేదంటే ప్రార్థిస్తూ ఉన్నామో, గోజారుతూ ఉన్నామో, అన్ని విషయాలు కూడా మన ప్రభువు మన ప్రార్థన అంగీకరించును గాక. గట్టిగా హల్లెలూయా. వీళ్ళని గమనించండి. ఉదయకాలంలో 5 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా. ఏంటి 5 విషయాలంటే, నువ్వు ఫలించేటువంటి కొమ్మగా ఉండాలంటే ఈ 5 విషయాలు నువ్వు చేయాలి. ఆమె ఏంటి 5 విషయాలు? మొట్టమొదటిది అమ్మా దైవ దర్శనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి దైవ దర్శనం కలిగి ఉందామంటే ఉదయాన్నే బాప్తిసం తీసుకుందాం చేతులు ఎత్తున్నారు. మరి ఈరోజు ఎందుకు ఆగిపోయారు? ఒకరు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. లోకములో చనిపోయి క్రీస్తులో బ్రతికారు. హల్లెలూయా. నేను అంటానండి, ఈ 3 రోజులు మనం పడ్డ శ్రమ వృధా కాలేదు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఉదయకాల ప్రార్థనలు, సాయంకాల ప్రార్థనలు, ఇంచుమించి 3 దినాలు ఎంతమంది ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నాకు తెలియదు, కానీ నా దేవుడు కార్యం అయితే జరిగించాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదో వారు రానున్న దినాల్లో ఆదివారమే బాప్తిసం పొందుదురుగాక. గట్టిగా హల్లెలూయా. దేవుడి ప్రాంతాన్ని మార్చునుగాక. అనేక మందిని ప్రభు సన్నిధిని నడిపించునుగాక. ప్రతి ఒక్కరు యేసు ప్రభుని ఎరుగుదురుగాక. ఆయనను గుర్తించుదురుగాక. ఆయనను అంగీకరించుదురుగాక. యేసు ఒక్కడే దేవుడని, పరలోక రాజ్యాన్ని చేర్చుతాడని నమ్ముకుందురుగాక. హల్లెలూయా. ఈరోజు మరి 3 విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని ఉదయకాలంలో 5 విషయాలు నేర్చుకున్నాం. 1, మనము దైవ దర్శనం కలిగిన వారిగా బ్రతకాలి. ఆమె 2, ధైర్యముగా మాట్లాడేవారిగా ఉండాలి. 3, దీన మనసు కలిగిన వారిగా ఉండాలి. 4, దాసుడిగా బ్రతకాలి, పరిచర్య చేయాలి. ఇందాక సంఘ కాపరి గారు చెప్తూ ఉన్నారు. ఇందాక సాక్ష్యం చెప్పినటువంటి ఆయన మాకెంతగానో సహకారిగా ఉన్నారండి. మైకి పోతే కనుక వెంటనే బాగు చేస్తారండి. అసలు మా చిన్నతనం నుంచి కానీ బాప్తిసం తీసుకుంది మొదలు మాతో ఎంతో చక్కగా ఉన్నారండి. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. 5వది ఏంటి? స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారా? 5వది ఏంటి? దైవ నిర్ణయం. హల్లెలూయా. మన నిర్ణయం చొప్పున మనం బ్రతకూడదు, కానీ దేవుని నిర్ణయం చొప్పున బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఉన్నాయో లేదో ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఒక ఉదయకాలంలో 5 విషయాలు నేర్చుకున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో 3 విషయాలు నేర్చుకున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఉదయకాలం 1 గంటన్నర, ఇప్పుడేమో కొంచెం సమయం తగ్గింది కాబట్టి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు? ఎంతో త్వరగా మనం ముగించుకుందాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు. అసలు ఎలా ఉండాలి ఉపవాస ప్రార్థన పండుగ?
ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి, ఇదే యెహోవా వాక్కు అని ఆనాడు చిన్న ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథకర్త ద్వారా నా దేవుడు సెలవిస్తూ పిలిచినటువంటి ఆ పిలుపును బట్టి ఈ రోజు నీ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో మీ అందరికీ చెప్పేట ఒక శుభవర్తమానము, ఇప్పుడైనా తిరిగి రండి. హల్లెలూయా. నా ప్రభు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాడు, ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం రాబడిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడా? చెప్పాలి. మీరందరూ నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడా, రమ్మన్నాడా? గడిగి చెప్పాలి, గడిగి చెప్పాలి. హల్లెలూయా. మన ప్రభు అందరిని పిలిచేవాడండి. ఆమె అందరిని వెళ్ళగొట్టేవాడు కాదు, వెళ్ళిపోమని చెప్పేటువంటి దేవుడికి. ఆ దేవునికి స్తోత్రం. నువ్వు ఏ వేదనతో అయితే ఉన్నావో, ఏ యొక్క బాధతో అయితే వచ్చావో, ఎంతకైతే ఏడుస్తున్నావో, ఏదైతే దిగమింగుతూ ఉన్నావో, చెప్పుకోలేటువంటి బాధలతో ఇక్కడికి వచ్చి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నావో, నీ బాధ నా ప్రభు తీర్చును గాక. హల్లెలూయా. అది ఏ భారమైనా పర్వాలేదు, ప్రతి భారాన్ని నా ప్రభు తీసివేస్తాడు. హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్న వారు ఏం చేశారు? ఈరోజు మనం ఉపవాసం ఉంటే గనక మన జీవితంలో మనం ఏం చేయాలి? చదవండి. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 22వ వచన భాగం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 18 వర్స్ 22. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందరూ నాతో పాటు ఈ మాట చెప్తాం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవునికి స్తోత్రం. అబ్రాము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అబ్రాము విశ్వాసులకు తండ్రి అని పేరుంది. ఆమె అబ్రాము దేవునికి స్నేహితుడు అని పేరుంది. ఆమె అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈ అబ్రాము విశ్వాసులకు తండ్రిగా ఎలా పిలువబడ్డాడు? అబ్రాము చెప్పిందల్లా దేవుడు విన్నాడా అని అడిగితే దేవుడు చెప్పిందల్లా అబ్రాము విన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఇక్కడ ఒక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే అబ్రాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రాము విన్నాడు, అబ్రాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు విన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కూడా దేవుడి సన్నిధికి రాగానే ఒక ఒప్పందం ఉండాలి. ఏంటి ఆ ఒప్పందం అంటే, ప్రభువా ఈ రోజు నీ సన్నిధానంలోకి నేను వస్తున్నాను నాయన, నేను వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు నాతో మాట్లాడుతున్నావు గనక నీ మాట నేను వింటున్నాను. నేను మరలా నీ సన్నిధి నుంచి నేను బయటికి వెళ్ళేటప్పుడు నా మొరను ఆలకించి నేను ప్రతిఫలం పొందుకుందుముగాక అనేటువంటి ఒప్పందం మనలో ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ వినాల్సిన ఒక మాట ఏంటంటే అబ్రాము ఇంకనూ దేవుని సన్నిధిని అలాగే నిలిచిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఎక్కడ నిలిచిపోయాడు? అసలు దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆ మనుషులు సొదొమ గొమొర్రా పట్టణాన్ని వెళ్ళిపోవడం ఏంటి? అబ్రాము ఇంకా అక్కడ నిలిచిపోవడం ఏంటి? నిలిచిపోయి అబ్రాము ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, అసలు అక్కడ నిలిచిపోవడం గల కారణాలు ఏంటి? వీటన్నిటి విషయాలు కొద్ది నిమిషాల్లో మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఉదాహరణకి మన ఒక ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. ఆమె ఎందుకు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరమ్మా? మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి గారు ఎవరమ్మా? ఓహో, ప్రైమ్ మినిస్టర్ అంటే తెలీదా? ఓకే, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రధానమంత్రి గారు వచ్చారు అనుకుందాం. ప్రధానమంత్రి గారు రాగానే డ్వాక్రా మహిళలు, తర్వాత స్త్రీ పథకం, రకరకాల పథకాలు ఇచ్చినాయి కదా. వీటన్నిటిని బట్టి వెంటనే ఒక మాట చెప్పారు, వాట్సాప్ గ్రూపులో పెట్టేశారు. వెంటనే సచివాలయం ద్వారా ఒక ప్రకటన వచ్చేసింది, అమ్మ ప్రధానమంత్రి గారు మన గ్రామానికి వస్తున్నారు, ఇదిగో ఈ గ్రామంలో ఉండేటువంటి స్త్రీలందరూ, మన దేశంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు, దయచేసి మీరు అందరూ కూడా 1 గంట ముందుగా మీరు ఇక్కడ రావాలి, ఆయన రాబోతున్నారు, ఆయన వచ్చేస్తున్నారు అని చెప్పగానే మన పనులన్నీ మానుకొని ఇంట్లో భర్తకి తిండెట్టకుండా వంట చేయకుండా స్త్రీలందరూ ఏం చేస్తారు? చెప్పాలి
ఈ బాబు ప్రధానమంత్రిగా వస్తున్నారా అని ఇంట్లో ఉండేటువంటి ప్రధానమంత్రి అనేటువంటి భర్తను పక్కన పెట్టేసి ఈ ప్రధానమంత్రి కోసం ఇక్కడికి వచ్చేస్తాం. హల్లెలూయా. మరి వచ్చేసిన తర్వాత ఆయన ఏమైనా వస్తాడా? వస్తున్నాడండి అంటారు. ఎక్కడున్నాడు? బయలుదేరాడండి, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాడండి, ఇప్పుడే వచ్చాడండి, కారు దిగాడండి, వచ్చేస్తున్నాడండి అంటారు. రారు. కానీ ఆయన కోసం ఇక్కడ పడగలుపులో కాస్తా ఉంటాం. హల్లెలూయా. నేను అంటాను, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడని కానీ ఒక దేశ మంత్రి వస్తున్నాడని కానీ ఆయన కోసం మన పనులన్నీ మానుకొని ఇంట్లో ఉన్న వారందరినీ మర్చిపోయి ఆయన ఏమైనా పథకం రాస్తాడేమో, ఇల్లు పథకం ఇస్తాడేమో, మంచి స్థలాలు ఇస్తాడేమో, నాకేం డబ్బులు ఇస్తాడేమో అని అన్ని విషయాలు కూడా పక్కన పెట్టి ఈ ప్రధానమంత్రి ఏం చెప్తాడా, ఏం మాట్లాడతాడా, అధికారి కోసం అసలు ఏం చెప్తున్నాడా అని చెప్పి అక్కడే పడిగాల్పులు కాస్తాం. హల్లెలూయా. అమ్మ వెళ్ళిపోండి, ప్రధానమంత్రికి రావడం కొంచెం లేట్ అవుతుంది, మధ్యాహ్నం రండి అంటే వెళ్తామా? మాట్లాడట్లేదు. వెళ్తామా? ఎలా? కానీ అమ్మ కొంచెం అరగంట ప్రార్థన ఎక్కువ చేద్దామంటే, ఏంటి పాస్టర్ గారు అరగంట ఎక్కువ చేద్దామా? మా ఇంట్లో మా ఆయన గారు ఒప్పుకోరండి. కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దేవునికి ఇస్తాం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఆయనేమో ఈ దేశానికి ప్రధానమంత్రి, నా దేవుడు సర్వ లోకానికి అధికారి. హల్లెలూయా. అటువంటి దేవుని మాట వినడానికి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయితే అయిపోయి మా ఆయన గారు ఊరుకోరండి. అయ్యి మా పిల్లలు ఏడుస్తారండి, అయిపోయి ఇంట్లో చాలా పని ఉందండి అని ఎన్నో కారణాలు చెప్పి వెళ్ళిపోతా ఉంటే మేము కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు అబ్రహాము. అబ్రహాము దేవుని సన్నిధిని నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి అబ్రహాము అప్పటికి ముందు ఎవరు తిన్నాడా? లేదు. ఏమైనా తిన్నాడా? చూద్దామా? దేవునికి స్తోత్రం. అసలు అక్కడ నిలిచిపోయిన గల కారణం ఏంటి, అక్కడ ఎవరున్నారు అని అడిగితే 18వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో రాస్తున్నటువంటి ఒక మాట, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. హల్లెలూయా. తర్వాత చూడండి, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు క్రింద అరసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునండి, తరువాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా. ఇక్కడ బాగా వినాలి. అబ్రాహాము దగ్గరికి వచ్చినటువంటి మనుషులకు అబ్రాహాము చేస్తున్నది ఏంటంటే ఆతిథ్యం. చెప్పండి, ఏం చేస్తున్నాడు? గడికి చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం. మరొక మాటలో ఆహ్వానము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ దేవుడి గురించి అయితే ఎదురు చూస్తున్నాడో, ఏ దేవుడి గురించి అయితే ఆలోచిస్తున్నాడో, ఆ దేవత దేవుడు రాగానే అబ్రాహాము అప్పటికి వృద్ధాత్వంలో ఉన్నాడేమో కానీ దేవుడు రాగానే ఆ దేవునికి చేయాల్సినటువంటి ఆతిథ్యాన్ని చాలా చక్కగా చేశాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడంటే, ఏంటి ఆ మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు యొక్క అరణ్యములో నుంచి బయటకు వచ్చి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత కనాను దేశానికి ప్రయాణమే వెళ్ళిపోతూ అరణ్యములో పరలోకం నుండి కురుస్తున్నటువంటి మన్నాను తిన్నారు కదా. హల్లెలూయా. ఏం తిన్నారు వాళ్ళు? పరలోక మన్నాను తిన్నారు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించారు. అప్పుడు అన్నారంట, అయ్యా ఎవరూ తినలేనటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు తినడానికి గల కారణం ఏంటంటే, ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ అరణ్యములో వాళ్ళు కొండ ఒకవేళ పొయ్యి మీద పెట్టకుండా, వాళ్ళు దుస్తులు నలగకుండా, వాళ్ళు చెప్పులు అరగకుండా ఇంచుమించు 4 తరాల వరకు వారు పెంచి పోషింపబడ్డారంటే 40 సంవత్సరాలు అలుపెరగని ప్రయాణంలో వారు పోషింపబడడానికి గల కారణం ఏంటని అడిగితే, ఇక్కడ అబ్రాహాము చేసినటువంటి ఆతిథ్యం ఆనాడు తన పితరులైనటువంటి, తన పిల్లలైనటువంటి, తన కుమారులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాల దేవుడు ఆకాశము నుండి మన్నానిచ్చాడు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామమున గట్టిగా హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ నువ్వు దేవుని మాట వింటే అక్కడెక్కడో ఆకలి దప్పులతో ఉంటున్న వారు ఆకలితో అలమటించరు కానీ దేవుడు వారికి ఆహారం పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రాహాము. 40 సంవత్సరాల అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆహారం పెట్టాడు. ఆమేన్.
బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఇతడు వచ్చినటువంటి వారికి ఎంతైతే ఆహ్వానం పలికాడో, ఎంతైతే ఆతిథ్యం ఇచ్చాడో, వాడు కొంచెం ఆహారం ఏర్పాటు చేసి, కొంచెం నీళ్ళు ఇచ్చి, కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు ఇంతసేపు బలం తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ ముగ్గురు మనుషులకి చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అబ్రాహాము యొక్క కొరత ఏంటో గుర్తెరిగారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన కొరత ఏంటో నీ పక్కనున్న భర్తకు తెలియకపోవచ్చేమో కానీ, నిన్ను కట్టుకున్న భార్యకి తెలియకపోవచ్చేమో కానీ, నువ్వు కడుపును పుట్టినటువంటి నవమాసాలు మోసి కనీ పెంచి నీ పిల్లలకు తెలియకపోవచ్చేమో కానీ, నీ నా కొరత సమస్తం ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంట్లో బియ్యం ఉన్నావు లేవో కొంతమంది భర్తలు పట్టించుకుంటారా? హల్లెలూయా. కొంతమంది అంటారు తమ కడుపే తమ దేవుడు అంట. తమ కడుపు నిండిందా, నేను బాగున్నానా, లోపలికి మందు వెళ్ళిందా, చక్కగా జోదం ఆడుకున్నానా, మంచిగా బ్రతికేనా, ఇంట్లో భార్య పిల్లలు ఎలా ఉన్నారో పట్టించుకోరు, పిల్లలు ఎలా ఉన్నారో పట్టించుకోరు, వాళ్ళు చదువు ఎలా ఉందో పట్టించుకోరు, వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోరు, ఏదో ఉండదు. తమ కడుపే తమ దేవుడు. కానీ గమనించండి, ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు నీ కొరతను గుర్తెరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావో, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో, నువ్వెందుకు దుఃఖించుచున్నావో, నీ హృదయాంతరంగంలో ఉన్న బాధ ఏదైతే ఉందో అన్నీ నీ కొరతను గుర్తెరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, బాగా గుర్తెరగండి. ఇప్పుడు అబ్రాహాము ఆ ముగ్గురు మనుషులకి ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళందరికీ మంచి ఆహారం పెట్టాడు, అన్ని రీతిలుగా సహాయం చేశాడు. ఇప్పుడు అబ్రాహాము యొక్క కొరత ఏంటో దేవుడు తెలీదా? మాట్లాడట్లేదు. తెలీదా? అప్పటికే అబ్రాహాముకి 75 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మ గారికి ఇంచుమించు 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల వయసు వచ్చిన కానీ వారొక్క సంతానం లేని వారిగా బ్రతుకుతుంటే నా దేవుడు చూచి వెంటనే అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మరుసటి ఏటకే నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు నీ యొక్క భార్య కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. శబ్దం ఇక్కడికి హల్లెలూయా. ఈ రోజున సంతానం లేని వారికి ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో, ఎన్ని రీతిలుగా అయితే అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారో, సంతానం లేమితో బాధపడుతున్నారో, ఈ రోజు నీ కొరతను గుర్తెరిగి నా దేవుడు నీకు సంతానం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుంటూ అటు సేవకులు మాట్లాడుతున్నారు, ఇటేమో అబ్రాహాము మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు యొక్క మాట వచ్చి వెంటనే అబ్రాహాముతో నా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మాట అంటే 17వ వచనం చదవండి. 18వ అధ్యాయము 16 నుంచి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. 17వ వచనంలో అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. నేను ఏ కార్యమైతే చేయబోతున్నానో అది అబ్రాహాముకు చెప్పకుండా ఎలా దాయగలను నేను? ఆమె గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నన్ను మాట్లాడినామండి. ఇప్పుడు భర్త ఏ పని చేసినా భార్యకి చెప్తున్నాడా? అందరు ఎక్కడ ఉన్నారా? భర్త ఏ పని చేసినా భార్యతో పంచుకుంటున్నారా? మీరే చెప్పాలి. హల్లెలూయా. భార్య ఏ పని చేసినా భర్తతో పంచుకుంటున్నారా? స్తోత్రాలు ఆయన. హల్లెలూయా. కొంతమంది అంటారు వాళ్ళు పంచుకోవట్లేదు కాబట్టి మేము పంచుకోవట్లేదండి, వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి మేము చెప్పట్లేదు పాస్టర్ గారు, వాళ్ళే కనుక చెప్పుంటే మేమెందుకు దాస్తామండి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరో ఒక ఆవిడ ఏం చేసిందంటే, భర్త అలిసిపోయి రావడం చూసి ఆ అలిసిపోయి వచ్చినటువంటి ఆ భర్త తెచ్చినటువంటి జీతంతో అయ్యో మా ఆయన గారు ఇంకా బాగుండాలని చెప్పి దానికి మరి 100 రూపాయలు అప్పు చేసి భర్త గారికి కోడి మాంసం, భర్త గారికి ఏట మాంసం, భర్త గారికి అన్ని రకాలు పెడుతుందంట. దేవునికి స్తోత్రం. ఒక రోజున భర్త అడిగాడంట, అంతకుముందు అడగలేదు కానీ తర్వాత అడిగాడు, అమ్మాయి నేను సంపాదించే జీతం ఎంత, నువ్వు నాకు పెట్టేటువంటి ఫుడ్ ఖరీదు ఎంత, అసలు ఎంత ఖర్చు పెడుతున్నా కదా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ అంటే అప్పుడు ఆ తల్లి అన్నదంట, ఏమీ లేదండి మీ కష్టం చూసి భరించలేక ప్రతిరోజు ఒక 100 రూపాయలు అప్పు చేస్తున్నానండి. అప్పుడు రోజుకి ఎంత అయింది? రోజుకి 100 రూపాయలు అప్పు అయితే 30 రోజులకి 3000, సంవత్సరానికి 27,000. దేవునికి స్తోత్రం. అప్పుడు 27,000 లెక్క చెప్పేసరికి అప్పుడు ఆయన అన్నాడంటే నిన్ను ఎవడప్పు చేయమన్నాడు? అప్పు చేసి పప్పు కూడా ఎవరు తినమన్నారు? దేవునికి స్తోత్రం. ఎవరు అన్నారంట, కొండలో అన్న కొండలో ఉండిపోవాలంట కానీ కొడుకు మాత్రం దుడ్డు కావాలంట. అవుతాడా? నువ్వు దేవుని వాక్యం వినవు,
దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవు, సంఘానికి సరిగా రావు, కానీ దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టి, ప్రభువా నాకు ఈ యొక్క అవసరం ఉంది, దయచేసి నా వైపు చూడు నాయన అని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు కీర్తనకాడు అంటాడు కదా, 121వ సంకీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? చెప్పాలి ఎక్కడి నుంచి? గట్టిగా ఎక్కడి నుంచి? ఇప్పుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రాహాం, నేను చేయబోయేటువంటి కార్యం నీకు చెప్పకుండా నేను దాస్తానా? హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రాహాముకి దేవుని మధ్య ఉన్న సంబంధం చూడండి, ఆ ఆప్యాయత చూడండి, ఆ ప్రేమను చూడండి, దేవుడికి అబ్రాహాముకి మధ్య ఉన్న ఆ స్నేహబంధం చూడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరో ఒక సేవకుడు అన్నాడు, రక్త సంబంధానికి లేనటువంటి బంధం స్నేహ బంధానికి ఉందంట. ఆమె గట్టిగా హల్లెలూయా. రక్త సంబంధానికి లేదంటే కానీ బంధం స్నేహానికి ఉందంట, అమూల్యమైన బంధం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరొకరు అన్నారంట, నీ శత్రువు ఎవరో చెప్పు, నీ స్నేహితుడు ఎవరో నేను చెప్తా. ఆమె నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. అంటే మన శత్రువు ఎలాంటి వాడు మనకి తెలిస్తే మనం ఎలా ఉండాలో మన గురించి చాలా మంది అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, పాడదాం. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చు వాడవు నీవే. పాడాలి. నా పక్షము నిలచువాడా, నన్ను ఓదార్చు వాడవు నీవే. పాడాలి. కానెన్నడు నేననాగను అయ్యా, కానెన్నడు నేననాగను, కానెన్నడు నేననాగను, కానెన్నడు నేననాగను. దేవునికి స్తోత్రం. అసలే మమ్మరే గుడారం దగ్గర, మమ్మరే చెట్టు దగ్గర గుడారం వేసుకొని ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి అబ్రాహాముతో దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని చెప్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చేయబోయే ఏ కార్యమైనా మనతో పంచుకొనును గాక, మనతో మాట్లాడును గాక, మనకు తెలియజేయును గాక, మనతో ముచ్చటించును గాక, మన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యం ఏంటి? ఆమె ఏ కార్యం? దేవుడు ఏం చేయాలనుకున్నాడు? దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏం చేయబోతున్నాడో కింద కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. 20వ వచన భాగం. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల దేవునికి స్తోత్రం. ఇప్పుడు సొదొమ గొమొర్రా పాపం ఎక్కువైపోయింది. బాగా వినాలి. సొదొమ గొమొర్రా పట్టణాల పాపం ఏమైపోయింది? అమ్మ మాట్లాడండి అమ్మ. ఏమైపోయింది? ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఇండియాలో ఎవరైనా ఘోరమైనటువంటి తప్పు చేశారనుకోండి, వారికి విధించే శిక్ష ఏంటి? స్తోత్రాలు. ఎవరైనా మన ఇండియాలో తప్పు చేస్తే వారికి మన గవర్నమెంట్ విధించే శిక్ష ఏంటి? ఉరి శిక్ష. అబ్బో దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. నేనేం అనుకున్నంటే ఒక 3 నెలలు 2 నెలలు జైల్లో వేసి ఒక 5,000 రూపాయలు జరిమానా వేస్తారు మొట్టమొదటి. రెండోసారి తప్పు చేశారనుకో దానికి 5,000 కాస్త 10,000 ఎక్కువ జరిమానా వేస్తారు. 3 నెలలు కాస్త 6 నెలల జైలు అవుతుంది. కొంచెం ఇంకా ఎక్కువ తప్పులు చేశారనుకో, ఇంకా మాట వినకుండా చెప్పిందల్లా వినకుండా ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు అనుకో, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. ఆమె యావజ్జీవ కారాగార శిక్ష అంటే బ్రతికినన్నాళ్ళు జీవిత ఖైదీలో ఉండాలి. ఆమె
ఇంకా ఎవడైనా చెప్పింది వినకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒకవేళ ఆడవాళ్ళని ఏడిపిస్తూ ఉంటే, అనేక రీతిలుగా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటే వారికి ఇచ్చేటువంటి శిక్ష ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఊరి శిక్ష. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. మరి ఇక్కడ మన గవర్నమెంట్ ప్రకారంగా ఎవరు ఏ తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారికి పలానా శిక్ష విధించాలి అనేటువంటి ఒక నియమం ఉంటే, సొదొమ గొమొర్రా చేసినటువంటి తప్పిదం దేవుని యొక్క సన్నిధానానికి బహుఘోరంగా ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి, దాన్ని మలినం చేయడానికి, దాన్ని భూస్థాపితం చేయడానికి అగ్ని గంధకాలతో, అగ్ని వడగళ్లతో దాన్ని నాశనం చేయడానికి దేవుడే దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ కార్యమైతే చేయబోతున్నాడో ఆ కార్యాన్ని ఎవరితో పంచుకున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు తెలుసా? అప్పటికే అబ్రహాము ఆ వచ్చినటువంటి సేవకులకు ఆతిథ్యం ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ఎన్నైతే పంచిపెట్టాడో, ఎంతైతే ఆ ఆహారాన్ని పెట్టాడో, ఈ ఆహారం అంతా వాళ్ళు భుజించి వాళ్ళు సాగనంపడానికి బయటకు వచ్చాడు. అప్పటికి అబ్రహాం ఇంకా భోజనం చేయాల. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం భోజనం చేయలేదు కదా. ఎప్పుడైతే దేవుడు ఒక కార్యం చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడో, దాని గురించినటువంటి బాధ అబ్రహాం గారికి ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఈయన మాట్లాడుతూ ఉండగా ఇంకనూ ప్రభు సన్నిధానములో అబ్రహాం నిలిచిపోయాడు. దేనికంటే దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో విన్నవించుకోవడానికి, దేవుడితో మాట్లాడి అసలు సొదొమ గొమొర్రా పట్టణము నాశనం కాకుండా ఉండడానికి దాని గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను మాట చెప్పినవండి, ఈరోజు నీ గ్రామములో, నీ వీధిలో, నీ ఇంటి పక్కన, నీ ఇంటి ఎదురుగా ఉండేటువంటి అనేక మంది నశించిపోతుండగా నువ్వు దేవుని సన్నిధానంలో వారి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? దేవుని సన్నిధిలో నిలిచిపోయావా? ఆయన వాళ్ళు పోతే నాకేంటండి, వాళ్ళు చచ్చిపోతే నాకేంటండి, వాళ్ళు ఏమైపోతే నాకేంటండి, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా భర్త, నేను నా భార్య బాగున్నాం కదా అని అనుకుంటే సరిపోతుందా? దేవునికి స్తోత్రం. అబ్రహాం బాగానే ఉన్నాడుగా, శారమ బాగానే ఉందిగా, వీళ్ళిద్దరి యొక్క జీవితం బాగానే సాగిపోతుందిగా. మరి ఎందుకు అబ్రహాం ఇంకా దేవుని సన్నిధిలో నిలిచిపోయాడు అని అడిగితే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటువంటి తన కుటుంబీకులైనటువంటి లోతు గారి కుటుంబం కోసం ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆగిపోయినటువంటి ఈ అబ్రహాము దేవుని సన్నిధిలో ఏమని మొరపెడుతున్నాడు, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక 3 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తా. చదవండి 22వ వచన భాగం. ఆ మనుషులు వెళ్ళిరి, ఇంకా యెహోవా సన్నిధి నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా నేను, దేవునికి స్తోత్రం, దేవుడు ఏదైతే అబ్రహాముతో మాట్లాడాలో, దేవుడు చేయబోయేటువంటి కార్యం ఏంటో అంత అబ్రహాం తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? వెంటనే సమీపించి, దేవునికి స్తోత్రం. అందరూ నాది చెప్పండి, సమీపించి. అందరూ నాది చెప్పాలి, సమీపించి. నేను అంటాను సమీపం అర్థం ఏంటంటే సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు సిద్ధపడి వచ్చావు ఇక్కడికి? దేవుని మాటలు వినడానికి వచ్చావా? దేవుని యొక్క సన్నిధానములో సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగిన వాడిగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. హల్లెలూయా. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. వారి దివిటిలో నూనె తెచ్చుకున్నారు. వాళ్ళకి దివిటి వెలుగుతూ ఉంది. దేవాతి దేవుడు ఆ యేసుక్రీస్తు రానే ఉన్నాడు. ఆ రాక అతి త్వరగా ఉందని వెంటనే 5 కూడా ఏం చేశారంటే వారి యొక్క సిద్ధిలలో వారి యొక్క దివిటీలు కూడా పెట్టుకొని దానిలో కొంచెం నూనె కూడా ఎక్కువగా తెచ్చుకొని వాళ్ళు సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలుగా ఉన్నారు. హల్లెలూయా. మరికొంతమంది ఉన్నారు 5. వీళ్ళు ఏం చేశారంటే యేసు రాకడ ఇంకా రాలేదు కదా, యేసు ప్రభు ఇంకా రాలేదు కదా, ఆయన స్వరం ఇంకా వినబడలేదు కదా, మనం తర్వాత తెచ్చుకుందామలే, లెగుద్దామలే, చూద్దామలే అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి దివిటలో నూనె కొంచెమే ఉంది. వాళ్ళు బాగా ఆలస్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు, సిద్ధపాటు లేనివారిగా బ్రతికారు. వాళ్ళ దివిటీలు ఆరిపోయాయి. వెంటనే ఒక స్వరం వినబడుతూ ఉంది, సిద్ధపడిన వారులారా నా యొద్దకు రండి, మనం అందరం కూడా లోపలికి వెళదామని. యేసు ప్రభు యొక్క రాగానే
రాగానే, ఆ పెళ్లి కుమారుడు రాగానే సిద్ధపడినటువంటి 5 కన్యకులు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు విడవబడ్డారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, యేసు ప్రభు రాకడ ఎప్పుడూ మనకు తెలియదు కనుక సిద్ధపాటు కలిగినటువంటి గుంపుగా మనం ఉంటే మనం ఎత్తపడే గుంపులో ఉంటాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు సిద్ధపడాలి, నీ ఇంటి వారిని సిద్ధపరచాలి. ఆమె నువ్వు సిద్ధపడాలి, నీ ఇంటి వారిని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ పెళ్లి రేపు అనుకో, ఈ రోజు నుంచే మనక రేపు పెళ్ళి ఎక్కడ కాదు, ఎక్కడో పాలకొల్లో వేరే ఊర్లో పెళ్ళి. ఈ రోజు నుంచి మనం హడవిడి చూడాలి. అమ్మ ఆ బట్టలెట్టు, అమ్మ ఈ షూ పెట్టి నాకు, అమ్మ మెళ్ళో ఆ దండ ఉండాలమ్మా, చేతికి ఆ కడి ఉండాలమ్మా, ఆ పట్టీలు అమ్మ నా చోలీలో నా పాపిడి. రాత్రి నుంచి మన హడవిడి ఎలా ఉంటుంది? మనమే పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి పెక్కారుగా. హల్లెలూయా. ఆ పెళ్ళేమో ఒకడదే, కంగారేమో మందే. హల్లెలూయా. ఈ కంగారులో ఎక్కడ వస్తువులు అక్కడ మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మరలా అయ్యో అన్ని పోగొట్టుకున్నామని ఏడుస్తాం. హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడ జరుగుతున్న పెళ్ళికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మధ్యాకాశములు గొర్రె పిల్ల యొక్క మహోత్సవం జరగబోతా ఉంది. అందులోనికి మనందరం వెళ్ళాలి. హల్లెలూయా. సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా మనం ఉండాలి. అబ్రహాం సిద్ధపడ్డాడు. ఎవరి కోసమే తెలుసా? తను తన భార్య సిద్ధపడిపోయారు, కానీ తన ఇంటి వారు ఎవరైతే తనతో పాటు వచ్చారో ఈ లోతు కుటుంబీకులు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. దేవుడి యొక్క ఉగ్రతకి వాళ్ళు పాలైపోతారేమో, దేవుని యొక్క ఉగ్రతకి వాళ్ళు ఆహుతైపోతారేమో, దేవుని యొక్క ఉగ్రతలో వారు మరణిస్తారేమో అని చెప్పి యేసు దేవాతి దేవుడితో అబ్రాహాము సమీపించి మాట్లాడుతున్నాడంట. దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకంటాడు సామెతల గ్రంథంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి గురించి అయితే మొరపెడుతున్నావో అది నీ వ్యక్తిగత జీవితమే కావచ్చు, నీ కుటుంబ జీవితమే కావచ్చు, నీ భర్త జీవితమే కావచ్చు, అది ఎవరి గురించి అయినా పర్లా, నువ్వు సిద్ధపాటు కలిగి దేవునికి సమీపముగా రావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్పటికి ఉపవాసం ఉన్నాడేమో, అప్పటికి అన్ని భోజన పదార్థాలు లోపల ఉన్నాయేమో, కానీ వాటన్నిటిని వదిలిపెట్టాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచిపోయి ఈ దేవునితో సమీపముగా మాట్లాడుతున్నాడు. సిద్ధపడిపోయాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడిన వాడిగా నువ్వు ఉంటే ఇదిగో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖిస్తూ మనోపూర్వకంగా సిద్ధపడితే నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తావు. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు, ఏమండి పాస్టర్ గారు, మా ఆయన గారు ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా మందు వదలట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ అబ్బో అసలు నేనైతే చెప్పి 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 మొత్తం నేనే నాశనం అయిపోతున్నాను, కానీ మా వాడు మాత్రం అలాగే ఉన్నాడండి, ఎన్నిసార్లు చెప్పినాడు మారట్లేదండి. ప్రార్థన చేయడానికి గురించి భారీగా నువ్వు ప్రార్థన చేయకపోతే పాస్టర్ గారి చేత ప్రార్థన ఫలితం జరుగుతుందా? రాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భారీగా భర్త గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక తల్లిగా నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక భర్తగా నీ భార్య గురించి నువ్వే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇదిగో అబ్రహాం సిద్ధపడిపోయాడు. ఇంకో మాట చెప్పిన, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం హాయిగా ఉంది. ఆమె ఎలా ఉందంట? హాయిగా ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తులందరూ కూడా చెడిపోతే ఆ చెడిపోయినటువంటి గుంపులో ఇతడు కూడా కలిసిపోయాడు. పెద్దరికం చేస్తా ఉన్నాడు లోతు. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణంలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేద్దామని ప్రభు వస్తే అతనికి ఏమి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, కానీ వారు గురించి ఇదిగో సేవకుడైనటువంటి ఇదిగో అబ్రహాము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, మనలో సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. మనలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ఏముండాలి? సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపాటు? పరలోక రాజ్యానికి చేరడానికి. హల్లెలూయా. మరో 2 విషయాలు చెప్పిన ముగిస్తాను. చదవండి మరికొన్ని వచనాలు. 24వ వచన భాగం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది
నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత కూరగాయలు మనం ఎప్పుడైతే బేరం ఆడుతూ ఉంటామో, ఇప్పుడు అబ్రాము దేవుడితో బేరం ఆడుతున్నాడంట. ఒక రీతిగా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏంటా మాట అంటే, ప్రభువా నువ్వు నాతో చెప్పావు, ఓకే మంచిదే, కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులు నా పట్టణాన్ని నాశనం చేస్తావా అయ్యా. హల్లెలూయా. శబ్దం దగ్గరికి హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా నువ్వు ఉంటే నీ సిద్ధపాటు వలన నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. హల్లెలూయా. నీ సిద్ధపాటు వలన నీ జీవితం అనేక కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. శబ్దం దగ్గరగా హల్లెలూయా. ఈ రోజున అబ్రాము సిద్ధపడ్డాడు, నువ్వు సిద్ధపాటు కలిగిన వాడిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రెండవది ఏంటంటే, ఇప్పుడు సిద్ధపడినటువంటి అబ్రాము ఏం చేస్తాడంటే, ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, లేదంటే ఆ పట్టణాలలో 50 మంది నీతిమంతులు ఉంటే గనక ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రాము చేసే రెండో విషయం ఏంటి? సమర్పణ కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సమర్పించేసుకున్నాడు. ఏదేమైనా పర్లేదు, నేను ఇప్పుడు ఆకలి దప్పులతో చనిపోయినా పర్లేదు, కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటువంటి నా కుటుంబీకులు రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. శబ్దం దగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి భార్య తల్లిదండ్రులను విడిచిపెట్టి, అయిన వారిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి భర్తతో అడుగు జాడలో నడుచుకుంటూ వచ్చేసినటువంటి ఆమె భర్తకు సమర్పించేసుకుంటుంది సమస్తం. హల్లెలూయా. బ్రతికితే నీతో బ్రతుకుతాను ఆమె, ఉంటే నీతో ఉంటాను ఆమె, ఉంటే మన ఇంట్లోనే చచ్చినా బ్రతికిన నీతోనే నా జీవితం అని సమర్పణ కలిగినటువంటి భార్యగా భర్తతో పాటు కలిసి అడుగులేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఉంటే తింటుంది, లేకపోతే భర్త ఉపవాసం ఉంటే ఆమె కూడా ఉపవాసం ఉంటుంది. కొంతమంది అంటారు, అనవసరంగా నీకు ఇచ్చి కట్టబెట్టారు కానీ నీకు తినడానికి తిండి లేదు, కానీ మా ఇంట్లో నేను ఎలా బ్రతికేదాన్ని తెలుసా, నేను ఎలా ఉండేదాన్ని తెలుసా, ఎలాగ జీవించేవాడిని తెలుసా అని చాలామంది ఇద్దరు కూడా వ్యత్యాసం పరుచుకుంటూ, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఎన్నో రీతిగా గొడవలకు తెచ్చేసుకొని వాళ్ళిద్దరు కూడా వేరుపాటు అయిపోవడానికి అనేక కారణాలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక్కసారి దేవునికి సమర్పించుకున్న తర్వాత మనం చనిపోయేంత వరకు కూడా క్రీస్తులోనే బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా పర్వాలేదు, క్రీస్తు కొరకే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాము సమర్పించుకున్నాడు. ఈ సమర్పణ కలిగిన జీవితంలో ఇప్పుడు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం ముచ్చటిస్తూ ఉన్నాడు. అయ్యా 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తావా? ఇంకొక మాట మాట్లాడుతాను, 50 మంది కాకుండా ఒక 45 మంది ఉంటే ఇంకొక మాట మాట్లాడుతాను, 40 మంది నీతిమంతులు ఉంటే ఇంకొక మాట మాట్లాడుతాను, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే. చూడండి బేరం ఎక్కడి వరకు వచ్చేసింది? 50 మంది కాస్త 10 మంది నీతిమంతులకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ ఉద్యోగం లేనివాడు ఏదో పని చేస్తున్నప్పుడు అధికారి ఏమన్నా సరే పడతాడు ఆమె. ఎందుకు? ఉద్యోగం కావాలి కాబట్టి, ఆ ఉద్యోగులు ఉండాలి కాబట్టి. కొంతమంది ఉంటారు ఏ పని చేయకపోయినా సరే పెత్తందారులుగా పనిచేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చేయడానికి సరైనటువంటి పని ఉండదు, కానీ ఎన్నో రీతిగా పెత్తనాలు చాలా ఇస్తూ ఉంటారు. అందుకే ఏ ఉద్యోగం దొరకదు వాళ్ళకి. యేసు ప్రభు దగ్గర సమర్పణ కలిగిన వారిగా మనం ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన పాదాల చెంత ఉండిపోతాం. దేవునికి స్తోత్రం. ఒకనాడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు ఒక చోట సీమోన్ అనే ఇంటి దగ్గర ఆయన ఎప్పుడైతే భోజనానికి కూర్చున్నాడో, ఈ పాపాత్మురాల స్త్రీలు ఏం చేసిందంటే తనతో పాటు ఒక అత్తరు తీసుకుని వచ్చింది. ఆ జటమాంసి అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వెనకాల ఇలా మడం వేసుకొని కూర్చుంటే ఆ మడం దగ్గరికి వెళ్ళి, ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఆ కన్నీటితో తన పాదాలు తడిపి తన కురులతో యేసుక్రీస్తు పాదాలు తుడిచి ఆ అత్తరు యేసు ప్రభు యొక్క నెత్తి మీదించి పాస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇట్టి రీతిలో జరుగుతూ ఉంటుంటే అందరూ చూస్తూ ఉన్నారు. ఆ భోజనానికి, ఆ విందుకి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. వెంటనే అందరూ అన్నారంట, అమ్మా ఎందుకు అత్తర్ని ఆ రీతిగా పాడు చేస్తావు? ఒకవేళ అమ్మితే కనుక 150 రూపాయలు వస్తాయి కదా, ఎందుకు ఈ అత్తర్ని ఈ రీతిగా పాడు చేస్తున్నావు అని వాళ్ళందరూ అంటూ ఉంటుంటే, ఆ సీమోన్ అంటూ ఉంటుంటే వెంటనే యేసు ప్రభు మాట్లాడాడు, అయ్యా
ఆమె విస్తారమైనటువంటి పాపములు చేసింది, ఆమె విస్తారంగా ఏడ్చింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇక నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే, ఈమె తన జీవితాన్ని యేసుక్రీస్తు కొరకు సమర్పించేసుకుంది. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని మాటలన్నా, ఈమె పాపాత్మురాలన్నా, ఎన్ని నిందలు వేసినా, ఎన్నిసార్లు ఎగతాళి చేసినా, అవహేళన చేసినా, ఎన్నిసార్లు నేలకి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పటికైనా ఈమె మాత్రం ఆయన పాదాల తొడవడం మానలేదు, ఆమె ఏడవడం మానలేదు, ఆమె అత్తరుపోయడం మానలేదు. యేసుక్రీస్తు కొరకు సమర్పణ కలిగిన జీవితం కలిగిన దానిగా ఆ పాపాత్మురాలు స్త్రీలు ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరి కోసమైనా రక్షించడానికి నువ్వు ప్రయాసపడితే గనక నీ సమర్పణ వృధా కాదు. దేవునికి స్తోత్రం. మనం కానుకలు ఇచ్చినప్పుడు పాట పాడుతూ ఉంటాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. దేవునికి స్తోత్రం. సమర్పణగా ఇవ్వాల్సింది కానుకొకటే కాదు, నీ దేహము, నీ శరీరము, నీ ప్రాణము అన్నీ దేవునికి సమర్పించారు. దేవునికి స్తోత్రం. అబ్రాహాము అందుకని ఆహారం వదిలేసి ఏది ఏమైపోయినా పర్లేదు, నేను దేవునికి సమర్పించుకున్నాను, నా కుటుంబీకులు బాగుపడాలి, నా కుటుంబీకులు రక్షించబడాలి, నా కుటుంబీకులు ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అనేటువంటి ఆలోచనతో ఆ దేవాతి దేవునితో అబ్రాహాం పెనుగులాడుతూ ఉన్నాడు, అబ్రాహాం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శబ్దం దగ్గరగా హల్లెలూయా. రీసెంట్గా జరిగినటువంటి ఒక నిజ సంఘటన ఏంటని అడిగితే, బంగాళాఖాతంలో చేపలు కాసుకుంటూ లేదంటే చేపలు పట్టుకోవడానికి వల వేయడానికి వెళుతున్నటువంటి వారు అనుకోకుండా పాకిస్తాన్ యొక్క నీళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పాకిస్తాన్ నీళ్ళకి వెళ్ళిపోయేసరికి అక్కడున్నటువంటి పాకిస్తాన్ అధికారులు ఇక్కడున్నటువంటి యొక్క భారతదేశ పౌరులైనటువంటి వాళ్ళందరూ కూడా పట్టుకెళ్ళి ఆ పాకిస్తాన్ చెరసాల్లో వేశారు. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఎక్కడో తెలుసా? ముంబైలో. ఆ ముంబైలో జరిగితే వీళ్ళందరూ కూడా పట్టిబంధం చేస్తే అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా వీళ్ళందరూ కూడా చెరసాలు పాలు చేసి, జైలు పాలు చేసి, ఇంకా మీరెవరు కూడా మీ భారతదేశానికి వెళ్ళలేరు, ఇక్కడే చచ్చిపోవాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే ఉండిపోవాలి, మీరు బ్రతికినంతకాలం ఇక్కడే అని ఎప్పుడైతే అధికారులందరూ కూడా మాట్లాడుతున్నారు, వెంటనే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది పౌరులు వెంటనే ఉండేటువంటి ఒక అధికారి, ప్రధానమంత్రిగా సుష్మారా రాజ్ అనేటువంటి ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆమె విదేశాంగ మంత్రిగా పనిచేస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడారంటే, అయ్యా అమ్మగారు, మా కుటుంబీకులు, అయ్యో కొంతమంది పౌరులు అయ్యా చేపలు పట్టుకోవడానికి బయటికి వెళ్ళారు, వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నీళ్ళకి వెళ్ళిపోతాయి, అయ్యా పాకిస్తాన్ అధికారులు పట్టుకుపోయారండి, మాకు మీరే ప్రాణభిక్ష పెట్టాలి, మా ఊళ్ళందరూ కూడా ఈ దేశానికి రావాలి, మీరే మాకు సహాయం చేయాలి అని ఎప్పుడైతే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే అన్నిసార్లు కూడా మొత్తం విఫలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పటికి పాకిస్తాన్కి మన భారతదేశానికి మధ్య ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉండగా ఈ యుద్ధ నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా విడుదల చేయం అనేటువంటి ఒక ఆరోపణ, అనేటువంటి ఒక మాట ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో వీళ్ళందరూ కూడా గుళ్ళని ఏడుస్తున్నారు. అయ్యో మా భర్తలు తిరిగి రావట్లేదా, మా పిల్లలు తిరిగి రావట్లేదా, మా యవన పిల్లలు తిరిగి రావట్లేదా, చచ్చినా బ్రతికిన అక్కడే బ్రతకాలా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటే దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక యవనస్తురాలు తాను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చొప్పున ఆ భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి దగ్గరికి వెళ్ళి పోరాడి గెలిచి పాకిస్తాన్లో ఉండేటువంటి అందరూ కూడా విడిపించిందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆమె ఒక నిండు యవనురాలుగా ఉంది, తన జీవితాన్ని సమర్పించేసుకుంది. బ్రతికితే వీలైతే బ్రతుకుతాను కానీ చచ్చిపోతే మా పౌరులైనటువంటి ఆ పాకిస్తాన్ దేశంలో ఉండేటువంటి వాళ్ళ కోసం చచ్చిపోతానని చెప్పి వెంటనే సమర్పణ కలిగిన జీవితం కలిగి ఆ విదేశాంగ మంత్రి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ తమ పౌరుల కోసం తన ప్రాణాన్ని బలంగా పెట్టింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక స్త్రీ అనుకుంటే పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విడుదల ఇచ్చింది కదా, వాళ్ళందరూ కూడా సంరక్షించింది కదా, వాళ్ళందరూ భారతదేశాన్ని నడిపించింది కదా. ఇప్పుడు అబ్రహాము కూడా సమర్పించుకున్నాడు. ఆయన కూడా సొదొమ గొమొర పట్టణంలో ఉండేటువంటి తన కుటుంబీకులందరూ కూడా విడిపించడానికి తన జీవితాన్ని సమర్పించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు సమర్పణ కలిగి జీవిస్తున్నావా?
నీ కుటుంబం పాడైపోతూ ఉంటే, నీ కుటుంబం నాశనం అయిపోతూ ఉంటే, నీ కుటుంబం ఏడుస్తూ ఉంటుంటే, నీ కుటుంబం అప్పుల పాలైపోతూ ఉంటుంటే, నీ కుటుంబం చెల్లాచెదరైపోతూ ఉంటుంటే నువ్వు ఎలా సంతోషపడుతూ ఉన్నావు? దేవుని సన్నిధానంలో సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి, అయ్యా నా కుటుంబాన్ని మార్చండి అని దేవుని సన్నిధిలో ఏడవగలిగినటువంటి వాడిగా ఉన్నావా? ఏడుస్తున్నావు ఇక్కడ? కన్నీరు కారుస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? దుఃఖిస్తున్నావా? హృదయపూర్వకంగా దేవుని అడగగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. 2 విషయాలు నేర్చుకున్నాం. 1, సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. 2, సమర్పణ జీవితం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, 1 ఎలా ఉండాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. 2, సమర్పణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక అయ్యగారు అన్నట్టుగా ఎవరైతే మందు మానేశారో, మందు మానేసినప్పుడు వచ్చి మందు ఎక్కిస్తున్నారంట. మందు మానేసినప్పుడు వచ్చి ఏం చేస్తున్నారంట? ఒక సొక్కేయరా, ఏం పర్లేదు, ఒక అంశయ్యరా, పర్లేదు రారా, నేను ఉన్నాను, నేను ఇప్పిస్తాను రా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావో అప్పుడే నీకు శ్రమలు వస్తాయి, అప్పుడే నీకు ఇబ్బందులు వస్తాయి, అప్పుడే నీకు కష్టాలు వస్తాయి, అప్పుడే నువ్వు ఏడుస్తావు. దేవునికి స్తోత్రం. అలాగే నీ భక్తిని ఎప్పుడు విడిచిపెట్టద్దు. హల్లెలూయా. 3 విషయం చెప్పి ముచ్చటగా నేను ముగిస్తున్నాను. చదవండి. ఇది 18వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 33వ వచన భాగం. వెళ్ళిపోయాను. అబ్రాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి అబ్రాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఇంచుమించు 50 కాస్త 45, 45 కాస్త 40, 40 కాస్త 30, 30 కాస్త 20, 20 కాస్త 10 ఇటు రీతిలో మాట్లాడుతుంటూ వచ్చేసరికి ఇంకా దేవుడు ఏం చేశారంటే అక్కడ నిలిచిపోయాడు. ఆయనేమో అలా వెళ్ళిపోయాడు. అబ్రాహాము ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటువంటి లోతు కుటుంబీకులు రక్షించబడ్డారా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేటువంటి లోతు వారు రక్షించబడ్డారా? వారు విడుదల పొందుకున్నారా? దేవునికి స్తోత్రం. ఒక 3వ విషయం చెప్పి నేను, అమ్మ ఏంటమ్మా ఈ కర్ణాటక సంగీతం ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి పాడాలి. కూర్చుండుట నిలిచియుండుట బాగుగా, ఆమేన్, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఎందుకు సిద్ధపడ్డాడు దేవునికి తెలియదా? అబ్రాహాము ఎవరి కొరకు సమర్పించుకున్నాడు దేవునికి తెలియదా? 3వది, ఏ పని కోసమైతే అబ్రాహాము సమర్పించుకున్నాడో, ఏ పని కోసమైతే అబ్రాహాము సిద్ధపడ్డాడో అబ్రాహాము దాన్ని ఏం చేశాడు తెలుసా? సరిచేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏంటి, ఎట్లా సరి చేశాడంటే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 15వ వచన భాగం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 15వ వచన భాగం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఈ ఊరి దోష శిక్షలో ఈ ఊరు మొత్తం కూడా శిక్ష అనుభవిస్తూ ఉంది. ఈ ఊరంతా కూడా పాపంలో ఉండిపోయింది. దయచేసి ఈ దోష శిక్షలో నువ్వు నీ కుటుంబం ఇక్కడి నుంచి తప్పించబడాలి, రండి అని చెప్పి అబ్రాహాము చేసినటువంటి ప్రార్థన, అబ్రాహాము చేసినటువంటి విజ్ఞాపన, అబ్రాహాము యొక్క సిద్ధపాటు, అబ్రాహాము యొక్క సమర్పణ ఆ లోతు కుటుంబాన్ని సరిచేసింది. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఈరోజు నువ్వు సిద్ధపడితే, ఈరోజు నువ్వు సమర్పించుకోగలిగితే అనేక మంది జీవితాలను నువ్వు సరిచేయగలవు. హల్లెలూయా. అనేక మంది జీవితాలను నువ్వు కాపాడగలవు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, అయ్యా మాకు చదువు ఉందండి, అయ్యా మాకు ఏ చదువు లేదండి, బైబిల్ చదవడం రాదండి, ప్రార్థన చేయడం రాదండి, సాక్ష్యం చెప్పడం రాదండి, ఎదుటివారితో ఎలా మాట్లాడాలో మాకు రాదండి. వదిలే, ఏది వచ్చినా రాకపోయినా నీకు వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఆమె ఒకరోజున సుంకరి పరిసయుడు దేవాలయంలోకి వెళితే, ఈ పరిసయుడు అన్ని తెలిసిన వాడిగా, ప్రార్థనాపరుడిగా, దశంభాగాలు ఇచ్చేటువంటి వాడిగా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేటువంటి వాడిగా, దొంగల వలె కాకుండా, చోర్ల వలె కాకుండా, హంతకుల వలె కాకుండా ఉండి లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. కానీ సుంకర మాత్రం బయట నిల్చోండి ప్రార్థన చేస్తుండే. ఏమని తెలుసా? అయ్యా, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అబ్రాము చేసినటువంటి ఆ విజ్ఞాపన లోతు కుటుంబాన్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఉపవాసం ఉన్న మనము సిద్ధపాటు లేకపోతే ఉపవాసం వేస్ట్. అమ్మ వినాలి, వినాలి. ఉపవాసం ఉన్న మనలో ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేని ఉపవాసం, కొంతమంది ఉపవాసాలు చేస్తారు. కోత ఉపవాసం తెలుసా మీకు? కోత ఉపవాసం. ఈ మాట చెప్పిన ముగిస్తా. హల్లెలూయా. కోత ఒక రోజున ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుందంట. ఎవరు చెప్పాలి? అందరు నా చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు? ఎవరు ఇక్కడ? కోత ఉపవాసం ఉండాలనుకుంది. కానీ ఒక రోజున ఏం చేసిందంటే, ఎలాగో ఉపవాసం ఉంటాను కదా, బజార్లోకి వెళ్ళి నేను ఈ పని చేసుకోలేను, కానీ ఒక పని చేద్దాం, ఎలాగో ఉపవాసం ఉంటాను కాబట్టి పళ్ళు, పలహారాలు, అట్టుపళ్ళు, తర్వాత రకరకాలు అన్నీ కూడా, మొత్తం పలహారాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందంట ఆమె. ఎవరు మాట్లాడట్లేదు? ఎప్పుడైతే లోపల పెట్టుకుందో ఇంక ఉపవాసం ఉండడం ప్రారంభించింది. ఇంకెవరి మాట వినకూడదు, కళ్ళు మూసుకోవాలి, ధ్యానంలో ఉండాలి, ఉపవాసం చేయాలి, కట్టుకు ఉపవాసం చేయాలని చెప్పి కళ్ళు మూసుకొని ఒక అరగంట సేపు ఉపవాసం ఉండేసరికి మధ్యలో ఇంకొక ఆలోచన వచ్చిందంటే, ఎలాగో ఉపవాసం నీరసం అయిపోతాను కదా, ఉపవాసం ఏమైపోతాను నేను, నీరసం వచ్చేస్తుంది కదా, ఈ నీరసం వచ్చి నేను మరలా అక్కడికి వెళ్ళే బదులు అసలు అంత దూరం వెళ్ళలేను కదా, కొంచెం దగ్గరికి ఇట్టుకున్నావాలి అని ఆ గదిలో ఉండేటువంటి పలహారాలను తీసుకొచ్చి ఈ గదిలో పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకెలాగో మరలా దగ్గర పెట్టుకుని ఉపవాసం చేస్తుంది, కళ్ళు మూసుకుంది. మరలా ఉపవాసం ఉండి కళ్ళు మూసుకొని అలాగే చేస్తూ ఉండేసరికి వెంటనే మరొక అరగంట అయ్యేసరికి మరొక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఎలాగో అవన్నీ కూడా ఆ గది నుంచి ఈ గదిలో తీసుకొచ్చినాను కదా, ఉపవాసం చేసి మరీ నీరసం అయిపోతాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను పడిపోతానేమో, అవన్నీ దగ్గరెట్టేసుకుందాంలే. ఎక్కడ దగ్గర అంటే ఎక్కడ? పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉపవాసం చేస్తుందని. ఉపవాసం చేసేసరికి అప్పటికే అవన్నీ బాగా ముగ్గుపోని ఏమో మంచి వాసన వస్తున్నాయంట. ఈ మంచి వాసన రాగానే వెంటనే కూతనుకుందంట, ఉపవాసం ఉండి ఏం చేస్తాను, ఉపవాసం మళ్ళీ తినాలి కదా, అదే పని చేద్దాం, ముందైతే తినేసి ఉపవాసం ఉన్నాం అని చెప్పేసి మొత్తం తెచ్చుకునే అంతా తినేసిందంట. అది ఉపవాసమేనా? చెప్పరేంటి? ఉపవాసమేనా? ఈరోజున చాలా మంది ఉపవాసాలు అలాగే చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నప్పుడు సిద్ధపాటు ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు సమర్పణ కలిగి ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు మనలో మనం సరి చేసుకునేటువంటి విధం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం సరి చేసుకోకపోతే ఉపవాసం ఉండి వేస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఇదిగో అబ్రహాము ఉపవాసం ఉన్నాడు, ఏ ఒక్కటి తినలేదు, ఎంత మాత్రం కూడా ముట్టుకోలేదు. వచ్చినటువంటి దైవ సేవకులకు వడ్డించాడు, రకరకాల పిండి వంటలు చేశాడు. ఎన్ని చేసినా సరే అబ్రహాము ఏమి తినకుండా దేవుని సన్నిధిలో నిలిచిపోయాడు. నిలిచిపోయిన అబ్రహాము ఒకటి సిద్ధపడిపోయాడు, ఒకటి సమర్పించేసుకున్నాడు, మూడవదిగా సరిచేసుకొని తన కుటుంబీకులందరూ కూడా సరిచేసేసాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా,
అలాగైతే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖించి మనవపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అయితే మీ సిద్ధపాటు నేను చూస్తున్నాను, మీ సమర్పణ నేను చూస్తున్నాను, మీరు చర్య చేసుకునేటువంటి విధానం నేను చేస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇదే యెహోవా వాక్కు అని యోవేలు గ్రంథకర్త ద్వారా 2వ అధ్యాయము 14వ వచనం సెలవిచ్చే మాట ప్రకారంగా ఇదిగో ఈ యొక్క గ్రామములో, ఇదిగో మన సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ సువార్త ఉజ్జీవ ఈ యొక్క ఉపవాస కూడికలలో 3వ రోజు 6వ సభలో ప్రభు మనం ఉంచాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే 6వ కూడికలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. సిద్ధపడ్డావా? సమర్పణ కలిగి ఉన్నావా? సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు చేసిన ఉపవాసం బట్టి నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనందరిపై నిండుగా మెండుగా కుమ్మరించును గాక. ఆమెను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నువ్వు ఉపవాసం ఉన్నావేమో. ఈ ఉపవాసంలో సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ ఉపవాసంలో కన్నీరు కారుస్తున్నావేమో కానీ సమర్పణ కలిగిన జీవితం నీలో ఉందా? ఉపవాసం ఉంటున్నావేమో కానీ నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా? అబ్రాహాము సిద్ధపడ్డాడు, అబ్రాహాము సమర్పించుకున్నాడు, అబ్రాహాము సరి చేసుకున్నాడు. అయ్యో, నాతో పాటు వచ్చినటువంటి లోతు కుటుంబం నాశనంలో ఉంది కదా, సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్నారు కదా, వారి గురించినటువంటి ప్రార్థన విజ్ఞాపన నేనే చెయ్యాలి కదా అని అబ్రాహాము సిద్ధపడి సమర్పించుకొని సరిచేయబడి ఆ లోతు కుటుంబాన్ని కూడా రక్షించగలిగాడు కదా. ఈరోజు నువ్వు సిద్ధపడితే నీ కుటుంబం రక్షించబడుతుంది, నువ్వు సమర్పించుకుంటే నీ గ్రామం రక్షించబడుతుంది, నువ్వు సరిచేసుకోగలిగితే నీ ఇంటి వారందరూ, నీ సంఘ బిడ్డలు అనగా నీ గ్రామం, నీ ప్రాంతవాసులందరూ కూడా సరిచేయబడతారు. అట్టి ఉపవాసం దేవునికి ఇష్టంగా ఉంటుంది. అడుగుదామా? ప్రభువా, నా ఉపవాసంలో సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా ఉండాలనుకుంటున్నానయ్యా. అయ్యా, సమర్పించుకోగలిగినటువంటి జీవితం కలిగి ఉండాలనుకుంటున్నానయ్యా. నన్ను నేను సరి చేసుకోగలనుకుంటున్నాను. అటు ఉపవాసాన్ని చేయాలనుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా సంఘాన్ని, నన్ను, నా దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? సమర్పించుకున్నావా? ఇంకెంతకాలం దేవునికి దూరం ఉంటావు? సిద్ధపడ్డావా? సిద్ధపాటు లేని జీవితం మనకి ఎందుకు? ఇంకెంతకాలం ఈ రీతిగా దేవుని దూరంగా బతుకుతాం? సరి చేసుకుందాం. ఎక్కడ తప్పులు చేశామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ నీరసిల్లిపోయామో, ఎక్కడ ఏడుస్తున్నావో, ఎటువంటి కష్టాలు అనిపిస్తున్నావో, వీటన్నిటిని బట్టి ఇంకా సరి చేసుకోవాల్సినటువంటి విధానం నాకుంది ప్రభువా అని మన తప్పిదములు ఒప్పుకుందాం, కన్నీరు కార్చుదాం, దేవుడు అడుగుదాం. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నానయ్యా. నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. నీ సన్నిధిలో నిలకడగా ఉంటాను ప్రభువా. నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను లేవనెత్తు నాయన అని ఎవరైనా సిద్ధపడగలిగిన వారుంటే మీ కుడి హస్తాలు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? దేవుని దూరంగా విడిచిపెట్టి ఈ లోకానికి దగ్గరగా బ్రతుకుతాం. ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు మరణాన్ని జయించాడు, ఆయన నీ కొరకు ఆరోహమే పరలోకానికి వెళ్ళాడు, ఆయన నీ కొరకు, మన కొరకు మరలా త్వరలో రానై ఉన్నాడు. యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ప్రభువా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించు ప్రభువా. నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయన మాట్లాడేది రోజు ఒకసారి అడుగు, ప్రభువా నీ వాక్యాన్ని విన్నానయ్యా, నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా, నన్ను దర్శించినందుకు వందనాలయ్యా, నా తోడును ఉన్నందుకు వందనాలయ్యా. ఈ ఉపవాస కోరికలు వ్యర్థం కాలేదు, ఈ ఉపవాస పండుగలు వ్యర్థం కాలేదు, నువ్వు నాతో ఉన్నందుకు వందనాలయ్యా. అడుగుదామా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన